గ్రంథ వాగ్దనంబులన్నీ నావి, రాతి ఆజయంబు వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దనంబులు, గ్రంథ వాగ్దనంబులన్నీ నావి. రండి ఆరాధన కొరకై నెహెమ్యా గ్రంథముల నుండి కొన్ని మాటలు అధ్యయనం చేస్తాం. ఆరాధన కొరకై నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ముప్పై 37వ వచనం. 9వ అధ్యాయం 37వ వచనం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టమైనట్టు వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీద అధికారం చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నారు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఈ ప్రభుదినంలో 7వ మాసంలో 2వ ప్రభుదినాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆరాధన కొరకై ఇశ్రాయేలీయుల ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రభా, వారెట్లు శ్రమల పాలవుతూ వచ్చారో, మా వ్యక్తిగత జీవితాలు ప్రస్తుతం మేమేమైనామో, ఈ శ్రమల ఇబ్బందుల నుంచి ఎట్లు మేము విడుదల విమోచన పొందాలో, ఆమె చిత్తని సంకల్ప నెరిగిన వారమై ప్రభా హృదయమారాన్ని స్తుతించి ఆరాధించడానికి సహాయం చేస్తున్నామని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథం ఎన్నో అధ్యాయం? 16:25 చదువు. 16 అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో అక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజలను శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, కష్టముల నుండి, బాధల నుండి, నిట్టూర్పుల నుండి, పాపం యొక్క మరణం నుండి విడిపించినటువంటి వారు లేరు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారికి జీవము గల దేవుడు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చి ఏమని దేవునికి విషయాన్ని చెప్తున్నారో ఇక్కడ చూడండి. 37వ వచనం చదివాం కదా. ఏమని విషయాన్ని చెప్తున్నారు? మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లుగా మా శరీరముల మీద మరియు మా పశువుల మీదను అధికారం చూపుతున్నారు గనుక. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేని మీద వారి జీవనం ఆధారపడిందంటే వారు పశువుల కాపరులు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు?
ఇంతకీ పశువుల కాపరంటే ఎవరు? చాలా మందికి అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇక్కడ. చాలా మందికి అర్థం కాని విషయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఎవరిని కాస్తాడు? శ్రీకృష్ణుడు ఎవరి కాపరి? గోవుల కాపరి. శ్రీకృష్ణుడి దగ్గర ఏముంటాయి? గోవులు ఉంటాయి. మరి అప్పుడు వాస్తవికంగా అంటే యేసుక్రీస్తుని పూజించే వారిని గొర్రెలు అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, చెప్పలేదు. కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి కాపరి? ఆయన ఇలా మర్చిపోతారు. ఆవులు కాస్తారు. ఆవులు. ఇప్పుడు ఆయన వారిని ఆవు గోమాత అనడం కొంచెం అఫీషియల్ పదమే. పశువులు అంటే సరిపోతుందా? మరి అప్పుడు హిందువులందరూ పశువులు అంటే ఒప్పుకుంటారా? అర్థమవుతుంది లేదా? మీ యేసు గొర్రెల కాపరి, మీ యేసు గొర్రెల కాపరి అంటారు. ఒక్క క్రైస్తవుడైనా, ఒక్క సేవకుడైనా యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకొని దండుకొని ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకుని ఒక్కడికైనా ఆయన వచ్చిందా? అరే మా యేసు గొర్రెల కాపరి కానీ మమ్మల్ని గొర్రెలు అంటున్నారా? మరి మీరెవరు? ఒకడికైనా ఐదో వచ్చిందా? నాకు వస్తుంది, కానీ నేనేమో చెప్పలేను. అట్లా అర్థమవుతుంది నేను చెప్పేది. ఒక్కడికంటే ఒక్కడికి ఐడియా రావట్లేదు. మరి ఏమి జ్ఞానమో, మళ్ళీ ఏమి ఆత్మపూర్వంలో, ఏమి పరిశుద్ధాత్మ శక్తి పొందారో నాకేం అర్థం కాదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు పశువులకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు పశువులకి సంబంధించిన వాళ్ళే. ఇకపోతే పశువులు అనగానే ఆవులు ఇంకా ఎవరు ఎక్కువగా కలిగిన వారుగా ఉంటారంటే, ఆవులు అనగానే ఎక్కువ ఎవరు ఉంటారు? లంబాడి సహోదరులు. ఆవులు ఎవరికి ఎక్కువ ఉంటాయి? వాళ్ళ జీవనోపాధి ఎక్కడుంటుంది? వాళ్ళు మేతని పెంచరు, సపరేట్గా అడవిలో తిప్పుకొచ్చుకుంటారు అంతే. మళ్ళీ సపరేట్ మేత కూడా వాటికి వేయరు. మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, సపరేట్గా మళ్ళీ గడ్డేస్తారా? వేయరు. అడవిలో తిప్పుకొచ్చుకుంటారు అంతే. వాటి ద్వారా వారి జీవనోపాధి పశువుల ద్వారా కానీ, మేకల ద్వారా కానీ, గొర్రెల ద్వారా కానీ, ఇక వాళ్ళ జీవనోపాధి అదే. పాలు పెట్టుకుంటారు, వాటి పిల్లలు అమ్ముకుంటారు, అంతే కదా. కోళ్ళ దూడలు పుడితే ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు, ఆవు దూడలు పుడితే పెంచుకుంటారు, మేకపోతులు పెడితే మాంసానికి అమ్ముతారు. మేకపోతులు అయితే ఏం చేస్తారు? మాంసానికి అమ్ముతారు. ఇప్పుడు మేకలు అనుకో పెంచుకుంటారు. రెండవది ఏంటి? గొర్రెలు. గొర్రెపోతులు కూడా గొర్రెపోతారు, పొట్టేలు అంటారు. పొట్టేలు కూడా అమ్ముతారు. మరి ఆడవైతే పెంచుకుంటారు. ఎందుకని? అవి పిల్లలు చేస్తూ ఉంటారు. ఇలాగున వ్యవసాయంకి ముందు జీవనోపాధి కొరకు ఏం వాడేవారు? పశువుల కాపాడు. అంటే యూదులకు కూడా వారికి వ్యవసాయం లేదు. ఆ దినాలు యూదులకు కూడా ఏం లేదు? వ్యవసాయము లేదు. ఐగుప్తులకి, ఇశ్రాయేలీలకి అంటే యూదులకి హేయం ఏంటంటే పశువులు కాసుకునే వాళ్ళంటే ఐగుప్తులకు పడదు. పశువుల కాపర్లు అంటే ఐగుప్తులకు పడదు. వాళ్ళకి హేయము, చిన్న చూపు చూస్తారు. అందుకనే యోసేపు ఏం చేశారంటే, వీళ్ళు ఐగుప్తీలు పశువుల కాపర్లు అని చెప్తే వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో ఫరో అని వీళ్ళు ఐగుప్తులకు రాకుండా ఎక్కడ పెట్టాడంట? గోషోనులో పెట్టాడు. ఆ ఊరి పేరేంటి? గోషోనులో పెట్టాడు. ఇప్పుడు ఆ గోషోను ఏమని పిలువబడుతుంది? ఇక్కడ ఏమని పిలుచుకుంటున్నారు? గోశాల అని పిలుచుకుంటున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఆవులు ఎక్కడుంటాయి? ఏ శాలను పెడతారు? గోశాల. మరి ఆ రోజు వీరు పశువుల కాపరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదా సమాజము, ఎబ్రిల ప్రజలు
ఐగుప్తులో ఉన్నప్పుడు ఎక్కడ ఉంచాడంటే అమర్చదు. ఎక్కడ పెట్టాడంటే యోసేపు వారిని గోషోనులో పెట్టాడంట. ఆ ఊరు పేరేంటి? ఇప్పుడు ఆ ఊరు డీటెయిల్స్ అన్నీ మనం అధ్యయనం చేయలేదు, మనం టైం సరిపోవట్లేదు. అసలు సండే అంటే పెట్టాడు అన్నీ నాకు అస్సలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇంత లోతుగా అధ్యయనం చేయాలి. ఆ ఊరి పేరేంటి? గోషోను. ఫస్ట్ కొన రెండో కొన గోషోను గోషాను. నలభై మూడు అధ్యాయం చూడండి. ఆది కాండంలో 42వ అధ్యాయంలో వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్నని ఏం చేస్తాడు? పిలిపిస్తాడు. నాకేమి ఫింగర్స్ పనిచేయట్లేదు. వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారు చూడు. 42వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వెండిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రండి చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యమును కొనబోయి ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? వారు ఎక్కడ దిగారు? మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే యోసేపు ఫరో అనుమతించాడు, అయితే వారిని మన దేశంలోనికి రానివ్వు అన్నాడు. ఏం చెప్పినాడు? మన దేశంలోనికి రానివ్వు అన్నాడు. ఇప్పుడు దేశంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? వారి భూభాగం ఎక్కడ? ఆ అక్షరాలేమో నాకు అర్థమవుతావు. చూడండి 46వ వచనము 46వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఆ భూభాగం పేరేంటో, ఎక్కడున్నారో. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హనోకు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన అది కుమారుల జాబితా. అక్షరాలు ఏం కొట్టాలనేది నాకు ఐడియా రాదు. అది పెద్ద 47వ అధ్యాయము 3వ వచనం. 47వ వచనం ఎక్కడో చూడని చెప్పాడు. 42 నుంచి చదవండి. గోషేను, అందుకే అది పలకడం రావట్లేదు నాకు. అంతేనా? గోషేను చదవండి. నా సహోదరులను వారి గొర్రెల మందలతో 46లో ఉన్నది చదవండి. 32, 33. ఆ మనుషులు పశువులు గలవారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినంతయు తీసుకొని వచ్చినని అతనితో చెప్పెను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషాను దేశమందు కాపురమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకును నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీడని చెప్పాను. అర్థమవుతుందా? ఎవరంటే ఏయులంటే ఐగుప్తులకి? ఇది ఈరోజు వచ్చింది కాదు. గొర్రెల కాపర్లు అంటే హేయంగా చూడడం ఈ రోజుతో స్టార్ట్ అయింది. డీప్ సబ్జెక్ట్ ఇది, అందరికీ ఐడియా రాదు. ఎబ్రోను సహవాసంలో ఎన్ని వేల మంది సేవకులు ఉన్నారు. ఆ కంపేర్ చేయడం కానీ దానిలో ఉన్న సారాంశం బయటికి తీయడం కానీ అంత ఈజీ అయ్యే విషయం కాదు. కాబట్టి ఏమని చెప్పమంటున్నాడంటే, గొర్రెల కాపరులు, గొర్రెలకు సంబంధించిన వాళ్ళం అంటే లోకం మనల్ని ఎలా చూస్తుంది? ఏమో చూస్తుంది. అందుకని పశువుల కాపరులు అని చెప్పండి. ఏమని చెప్పమన్నాడు అంటే, పశువులు అంటే ఏంటివి? ఆ దినాల్లో ఆవులే. పశువులు అంటే ఏంటివి? ఆవులు. రెండవది వాటి పుట్టే బిడ్డలు ఏంటివి? ఎద్దులు. మరి కృష్ణుడు ఎవరు కాపరి? అర్థమవుతుంది నేను చెప్పింది. కాబట్టి ఇలాగ అధ్యయనం చేయడం చాలా అందరికి ఈజీ అనే విషయం. గొర్రెల కాపరులు అంటే ఐగుప్తులకి ఏమవుతారంట? ఏయులు. ఐగుప్తులకి ఏయులు. కానీ ఇదే మాట కొంతమంది ఏమని వాడతారంటే, తప్పుడు బోధలు చేసి ఇరుక్కుపోతున్నారు, తప్పుడు పదాలు వాడి ఇరుక్కుపోతున్నారు. దీన్ని కనుక నాకు అర్థమైన ప్రాసెస్లో నేను చెప్తున్నాను. ఇంకోటైతే ఏమని చెప్తారు దాన్ని కరెక్ట్ మీరు గెస్ చేయండి. ఐగుప్తీలకు గొర్రెల కాపర్లు అంటే హేయులు అని చెప్తుంది బైబిల్. వేరే పాస్టర్ అయితే ఏం చెప్తాడు? హేయులని టాపిక్ మాట్లాడుతున్నాను నేను. ఎవరికి హేయులు? ఐగుప్తీలకు హేయులు. వీళ్ళు ఎందుకు హేయులైనారు? వాళ్ళెవరు మరి? ఇప్పుడు లాజిక్ మర్చిపోతున్నారు. విగ్రహారాధికులను బోధిస్తారు మూర్ఖులు. అందువల్ల తమిళ తింటున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? అంటే గొర్రెలు కాసేవారు విగ్రహారాధికులైన వారికి ఎట్లా కనపడుతున్నారు? అప్పుడు దాన్ని కూడా ఎలా తీసుకుంటే అంటే విగ్రహారాధికులందరూ ఇట్లాంటిలా ఒక ఎలిగేషన్ వేస్తారు. అర్థమవుతుందా? అలా తప్పుడు బోధ చేస్తున్నారు. శాలేం రాజు గారు చేసింది కూడా అదే. పూలు పెట్టుకుని బజార్లో తిరిగే వాళ్ళని చెప్పకూడదు. క్రైస్తవులైన వాళ్ళు పూలు పెట్టుకొని అలంకారంగా తిరగడానికి ఇష్టపడరు అని చెప్పాలి. ఎట్లా? అర్థమవుతుంది లేదా? అలా చెప్పకుండా ఇలా చెప్పబట్టి ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం తెచ్చుకున్నట్టు మీకు తెలియదు. ఆయన ఎక్కడ కూడా ఏమని చెప్పకూడదంటే విగ్రహారాధికులని పదాన్ని చెప్పకూడదు. ఐగుప్తీయులు అంటే ఎవరు? యాక్చువల్గా ఎవరు? వాళ్ళే. కానీ ఐగుప్తీయులకు హేయులు అని చెప్పాలి. ఇది ఒరిజినల్ పదం. బైబిల్ ఎట్లుంది? మనం దానికి కొన్ని కలిపి చెప్తే రిసీవ్ చేసుకునేవాడు రాంగ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. దేవుడి నామానికి అవమానం వస్తుంది. అందుకనే గొర్రెల కాపరులు ఐగుప్తీయులకు హేయులు. మరి ఇప్పుడు వాళ్ళకి సన్నిహిత ఉండాలంటే ఏం కాపర్లు అని చెప్పాలా? పశువుల కాపర్లు అని చెప్పాలా? అప్పుడు వాళ్ళకి సంతోషం. ఏమని చెప్పాలమన్నాడు? లాజిక్ అర్థమైందా? ఎవరు పశువుల కాపరి? కృష్ణుడు పశువులకు. ఆయనకి ఆవులతో సంబంధం ఉంది. ఆయన కాశాడో లేదో మనకు తెలియదు. అది కూడా మనం వాడకూడదు. అది కూడా మనం వాడకూడదు. అందుకని వారు కృష్ణుడి కంటే మన దేశంలో ఉన్న హిందూ సహోదరులు
కృష్ణుడి కంటే ఎవరు ఆరాధ్య దైవముగా పూజిస్తున్నారంటే గోవునే కదా. అర్థమవుతుందా? కాబట్టి ఇంత డీప్గా మనం అధ్యయనం చేయాలి. గోవుకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? గోవు ఒక పశువే, 4 కాళ్ళ జంతువే. గొర్రె కూడా 4 కాళ్ళ జంతువే. మరి మేకని గొర్రెని ఎన్నైనా కోసుకొని తినొచ్చు, కానీ గోవుని టచ్ చేయకూడదు. అదేది మరి? గోవు జీవి అయినప్పుడు గొర్రె కూడా జీవినే కదా. అప్పుడు బౌద్ధ సిద్ధాంతము జీవహింస చేయరాదు, అది కరెక్ట్గానే అనిపించింది. మరి మనుషుల్నే చంపుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుషుల్ని చంపుతున్నారు. గోవుకు భద్రత ఉంది, కానీ మనుషులకు భారతదేశంలో ఏం లేదు, భద్రత లేదు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్తున్నారంటే, నెహెమ్యా గ్రంథంలో గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. ఏమని చెప్తున్నారంటే, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులైన ప్రతివాడు ఐగుప్తీయులకు ఏయుడు కనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడలా మీరేం చెప్పమన్నాడు? మీరు గోషూను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకును నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను. అర్థమవుతుందా? ఎప్పుడు చదువు 47వ అధ్యాయంలో మొదటి 3 వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, చదవమంటే ఆంతరిందయ్యా, నా తండ్రియు నా సహోదరులు. కాబట్టి ముందే గైడ్ చేశాడు యోసేపు. ముందే ఏం చేశాడు? ఒక అద్భుతమైన గైడ్. అయితే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. సొంత నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ యోసేపుకు లోపడ్డారు. యోసేపు మాట విన్నారు. వాళ్ళు ఏమని చెప్పాలి? మీరు పశువుల కాపర్లు అని చెప్పండి. ఏమని చెప్పండి? పశువుల కాపర్లు అని మీరు చెప్పండి. ఇప్పుడు 47వ అధ్యాయంకి వచ్చే వరకు ఏం చెప్తున్నాడంటే, యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులు వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినంతనేమో కనాను దేశం నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి, ఎక్కడున్నారని చెప్పాడు? గోషేనులో ఉన్నారు. గోషేనులో ఉన్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరుడు చూచి ఏమడిగాడు? ఫస్ట్ ఏమడిగాడు? చూసారా? అయ్యా మీరు తిన్నారా లేదా, ఎక్కడి నుంచి బయలుదేరి ఎప్పుడు వచ్చారు, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అవి అడిగాడా? లాజిక్ అర్థమవుతుందో లేదు. అది ఎవడిచ్చాడు సలహా? యోసేపు ఇచ్చాడు. ఫరో దగ్గరికి వెళ్ళంగానే ఏమని అడుగుతాడు? ముందు మీ వృత్తి ఏంటి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ కులం ఏంటి అని అడిగాడు. వృత్తిని బట్టి ఏమొచ్చింది? కొండలు ఎవడు చేస్తాడు? కుమ్మరుడు చేస్తాడు. ఈ గొడవలు గొడ్డలు ఎవడు చేస్తాడు? కమ్మరుడు చేస్తాడు. కరసామాల పని ఎవడు చేస్తాడు? వడ్రంగి చేస్తాడు. మేసన్ పని ఎవడు చేస్తాడు? వడ్రోడు చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ముందు మీ కులం ఏంటి అని అడగరా. ఏమని అడిగాడు? మీ వృత్తి అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ కులాన్ని అడిగాడు. మన కాలంలో అయితే వృత్తి దేన్ని చూపించింది? కులం. వృత్తులను బట్టే కులాలు వచ్చాయి. ఒకవేళ మీరు ఏం చేస్తారు అంటే, మాది మల్ల యుద్ధం అంటే మల్ల యుద్ధం అంటే ఎవరు? అంబేద్కర్ వారసులని అంటారు. ఒకవేళ మీరు ఏం చేస్తారు అంటే, మేము చర్మకారులం అంటే చెప్పులు కుట్టుకుంటాము అంటే ఎవరని అర్థం? బాబు జగజీవన్ రావు వారసులని అర్థమవుతుందా? అంటే మీ వృత్తి ఏంటని అడిగాడు. ఏమని అడిగాడు? చూడండి, ఇట్లాంటివన్నీ ఏ గ్రంథాలు దొరకవు. కొంతమంది ఇదేం బైబిల్ అండి, ఏముందండి దీంట్లో, ఏం నేర్చుకోవాలండి అనే మూర్ఖులు లేకపోలేదు. బైబిల్ అంటే అంత ఆశమాసి కాదు. మీ కులం ఏంటి అని అడగకుండా ఏమడిగాడు?
నీ వృత్తి ఏంటి? ఎవరు అడిగాడు? వృత్తి ఏంటంటే ఏం చెప్పాడు? చూడండి. వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పి, మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంత కాలం వచ్చి తిని మనస. ఆయన పశువుల కాపరం అని చెప్పమంటే వీళ్ళేం చెప్పారు? గొర్రెల కాపరం. అందుకని నాన్న అజయ్ ఇంట్లో ఉన్నాడు. అదేం చెప్పింది? అజయ్ ఇంట్లో ఉన్నాడు అంటే ఉన్నదే చెప్పిందా వేరే చెప్పిందా? ఉన్నదే చెప్పింది. వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ దాసులమైన మేము చెప్పండి, మేము మా పూర్వీకులను ఎవరంటే గొర్రెల కాపరం. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం వచ్చింది. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులు నీ ఎదుకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులు నివసింప చేయుము. గోషేను దేశము వారు నివసింపవచ్చు. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన యెడల నా మందల మీద వారిని అధికారిగా నియమించుమని చెప్పాను. చూసారండి, గోషేనుని ఎందుకు ఫరోని గోషేనులోనే ఉండమని ఎందుకు అడగనిచ్చారు యోసేపు అంటే, గోషేను కనానుకు బార్డర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అతి సమీపముగా ఉన్న భూభాగమే, సారవంతమైన భూభాగమే, మేత సమృద్ధి కలిగిన భూభాగమే గోషేను. చూసారు ఎంత డీప్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి మన దేశమునకు ఆర్యులు అనే వాళ్ళు మేత లేని కారణం చేత మధ్య ఆసియా నుండి వారు పశువులు కలిగిన వారు కనుక భారతదేశానికి క్రీస్తు 10 నుంచి 12వ శతాబ్దము కాలంలో వలస వచ్చారు. చూసారు ఎంత డీప్ సబ్జెక్ట్. ఏం లేదు కనుక దేనికోసం వచ్చారు? పశువులకి మేత లేదు. మధ్య ఆసియా నుండి పర్షియన్లు, వాళ్ళని ఏమని పిలుస్తారు? పర్షియన్. వారు వలస వచ్చారు. వలస వచ్చిన తర్వాత ఎక్కడున్నారంటే భారతదేశంలో స్థానికులైనటువంటి వారిని ద్రవిడులు అని పిలువబడుతూ వచ్చారు. ఈ ద్రవిడులు కూడా వ్యవసాయము మీద, పశువుల మీద ఆధారపడిన వారు. కాబట్టి సారవంతమైన భూభాగాన్ని వారు ఆక్రమించుకొని ఇక్కడ పురాతన కాలం నుంచి ఉన్న స్థానికులైన ద్రవిడులని వింధ్య పర్వతాల క్రిందకు నెట్టివేశారు. ఏమైపోయింది? సారవంతమైన భూభాగంలో వారు ఉండి స్థిరపడి ఈ స్థానికుల్ని వింధ్య పర్వతాల క్రిందకు నెట్టివేశారు. ఈ పర్వతాల క్రింద ఉన్న భూభాగము అంత సారవంతమైనది కాదు. అదే దక్షిణ భారతదేశము. అదే ఏ దేశం? దక్షిణ భారతదేశం. వింధ్య పర్వతాల పైన ఉన్నటువంటి భూభాగము ఉత్తర భారతదేశము. సారవంతమైనటువంటి డెల్టా కలిగినటువంటి భారతదేశం. అర్థమైందండి? ఇంతకు ఎందుకు వచ్చారంట? పశువుల మేత కొరకు. ఎందుకు వచ్చారు? పశువుల మేత కొరకు. ఇలాగ వాక్యాన్ని సమగ్రవంతంగా అధ్యయనం చేసి, కూర్పు చేసి అద్భుతంగా ప్రజెంట్ చేశాను. ఒక అద్భుతమైన కంటెంట్ కలిగినటువంటి వర్తమానం ఉండాలి. గోషేనులో ఉండమన్నాడు. ఈరోజు ఆవులు ఎక్కడ ఉంటున్నాయి? గోశాలలో ఉంటున్నాయి. ఈ పశువులు ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఎక్కడున్నాయి?
ఆ స్థలం పేరేంటి? వాటి భూభాగం పేరేంటి? గోషేను. గోషేను. ఈరోజు ఉంటున్న పశువులు ఎక్కడ ఉంటున్నాయి? గోశాలలు. ఇలా కంపేర్ చేసి ఎవడని చెప్పాడు? రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, రైట్ రెవరెండ్లు ఉన్నారు, మెరిట్ రెవరెండ్లు ఉన్నారు, బైబిల్ పిహెచ్డి చేసిన ఉన్నారు, డాక్టర్లు సేవకు వచ్చారు, ఇంజనీర్లు సేవకు వచ్చారు, ఐఏఎస్లు సేవకు వచ్చారు, ఐపీఎస్లు సేవకు వచ్చారు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదండి? కాబట్టి అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే మన పాట దగ్గర ఇది ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం మనకి వర్తమానం కంటే ఎక్కువైతే అందుకని ఉపోద్ఘాతాల వైపు వెళ్ళట్లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 37వ వచనం ఏమంటున్నారంటే వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారం చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నది. మాకు చాలా వారు అధికారం చూపిస్తున్నారు, వారు పెత్తనం చేస్తూ ఉన్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలలో ఉన్నాం. కానీ మా శ్రమ, మా కష్టము, మా బాధల నుంచి ఏ దేవుడు కరుణిస్తాడో, ఏ దేవుడు విడిపిస్తాడో ఇప్పుడు వారికి ఒక దేవుడు అవసరమయ్యాడు. ఈ శ్రమ నుండి, ఈ వేదన నుండి, ఈ కష్టం నుండి, ఈ అధికారుల నుండి వారి పశువులు క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు వారికి ఎవరు కావాలా? ఒక నాయకుడు కావాలా, ఒక రక్షించే రక్షకుడు కావాలా. చూడు, దేవుని వాక్యం చూద్దాం. వారి పరిస్థితులు ఎలాంటివి? చూడండి, మొదటి నుంచి చూద్దాం. నేను ఒక 6-7 విషయాలు తరువులు రాసుకోవయ్యా, తర్వాత చదువుకుంది. కానీ మొదటిది 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 13వ వచనం 1, 14వ వచనం 2, 15వ వచనం 3, 25వ వచనం 4, 26వ వచనం 5, 28వ వచనం 6, 33 నుండి 37వ వచనం వరకు 7. అంటే 7 రకాలుగా వారు వేధింపబడుతూ వచ్చారు. ఎంతో నష్టము, ప్రమాదం. ఒక్కొక్కటిగా చూద్దాం. 11వ వచనం చదవండి. మొదటిది ఏంటంట? ఇంతగా వారి పశువులు శ్రమల పాలవడానికి బలమైన కారణాలు ఏంటో మనం చూద్దాం. మొదటిది, సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఎవరికో క్షేమ కొరకు అంటే ఇశ్రాయేలీయుల క్షేమ కొరకు. అయితే వీరేం చేశారంటే అవి ఏమీ ఫాలో అవ్వలేదు. ఇది మొదటి లోపం. వారికి ఇన్ని కష్టాలు, శ్రమలు రావడానికి బలమైన కారణం ఏంటంటే మొదటి లోపము, వారు దేవుని ఆజ్ఞలకు, దేవుని చిత్తానికి లోబడలేకపోయారు. దేవునికి అవిధేయులవుతూ వచ్చారు. అందువలన మొదటి వారికి కష్టాలు, శ్రమలు రావడం మొదటి మెట్టు ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలకు వారు విధేయులు కాలేకపోయారు. వారి ఇష్టానుసారమైన జీవితం, లోకములో అన్ని సుఖాలకు, అన్ని సంతోషాలకు దేవుని కంట్రోల్లో ఉండకుండా, దేవుని క్రమశిక్షణలో ఉండకుండా వారు విచ్చలవిడిగా చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ఇది మొదటిది. రెండవదిగా చూస్తే 14వ వచనం, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞాపించి నీ దాసులైన మోషే ద్వారా ఆజ్ఞలు, కట్టడలను, ధర్మముల శాస్త్రమును వారికి నియమించితివి. అంటే దేవుని సన్నిధిలో గడిపే అనుభూతులు వారు మన పక్కన పెట్టారు. వారు క్రమంగా దేవుని ఇంటికి రావటం మానుకున్నారు. అంటే ఇప్పుడు వారు అక్రమకారులు అవుతూ వచ్చారు. విశ్రాంతి దినములను నిర్లక్ష్య పెట్టారు. నియమిత కూడికలకి రాలేకపోతూ వచ్చారు. దేవుని చిత్తానికి వారు అవిధేయతలవుతూ వచ్చారు. ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వారు విశ్రాంతిని, దేవుని యొక్క సంకల్పాన్ని
తుంగలు తొక్కిన వారుగా ఉన్నారు. మనుషులకు లోబడ్డారు కానీ వారు దేవునికి లోబడలేకపోయారు. అందువల్ల వారికి రెండవ శ్రమ వచ్చింది. దేవునికి వారు అవిధేయులవుతూ వచ్చారు. మూడవదిగా చూడండి 15 వచ్చింది. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండ నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రయాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోవాలని వారికి ఆజ్ఞ ఇచ్చితివి. అయితే వారు ఏం చేశారంట? అయితే వారును వారి పితరులను గర్వించి లోబడనక. కాబట్టి వారికి ఇంతగా దేవుడు సహాయం చేస్తే వీరు గర్విష్ఠులు అవుతూ వచ్చారు. కొంతమందికి గర్వం ఎట్లుంటుందంటే 10 రూపాయలు సంపాదించాడు 100 సంపాదిస్తే ఎట్లుంటుంది? ఎంత గర్వం ఉంటుంది? ఇక 10 రూపాయలు ఇంటికి రానోడు కొడుకులు కోడళ్ళు భర్తను రోజుకి 400-500 సంపాదిస్తే ఎట్లుంటుంది? ఒకే చీర ఒంటి మీద కట్టుకొని అదే నైట్ వేసుకొని రాత్రి ఉతికేసుకొని అదే చీర తెల్లారని కట్టుకునే స్త్రీకి 4 చీరలు ఉంటే ఎట్లుంటాయి? ఇక నిలబడదు భూమి మీద కాదు. అదే 2 పట్టు చీరలు ఉంటే ఒక దానికి ట్రంక్ పెట్టి లేకుండా బట్టలు మూట లేకుండా ఓ బీరు వచ్చిందంటే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? గర్వం ఎట్లుంటుందంట? గర్విష్ఠుగా మారిపోతారు. ఆ గర్వాన్ని దేవుడు ఎలా ఇరగొట్టాలో ఇరగొట్టాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మహాగర్విష్ఠులు అవుతూ వచ్చారు. దేవునికి లోపడకపోగా పైపించి ఏమయ్యారంట? వారు గర్విష్ఠులయ్యారు. 15 వచనం చూస్తే వారు విధేయులకు మనసు లేని వారై, ఏం లేదంటే వారికి విధేయులకు దేవునికి మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునక తమ మనసు కఠినపరుచుకున్నారు. గర్విష్ఠులు కాక కఠినమైన మనసు గలవారుగా మారారు. దయాదాక్షిణ్యాలు ఉండవు. అయ్యో పాపం ఆ పిల్లోడు కింద పడ్డాడే, అయ్యో పాపం ఆ అమ్మాయి కింద పడిందే లేపుదామనే ఆలోచన లేక నవ్వుకుంటున్నారు. ఏం చేస్తారు? కొంతమంది నవ్వుతారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగి బైక్ యాక్సిడెంటో కార్ యాక్సిడెంటో ఆటో యాక్సిడెంట్ అయితే సావలేదుగా, బతికే ఉన్నాడుగా, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? హాస్పిటల్ అడ్మిట్ కాలేదుగా, బాగానే తిరుగుతున్నారుగా. ఏమో వీళ్ళ అమ్మ మొగుడు సొమ్మిస్తున్నట్టు కొంతమంది ఫీలింగ్స్. వీళ్ళ నాన్న జాగిరి ఏమన్నా ఇస్తున్నారా? ఎందుకు అలాంటి ఆలోచనలు ఉంటాయో కొంతమందికి తెలియదు. చూడండి ఏమంటున్నాను ఇక్కడ? కఠినమైన మనసు. దాన్ని ఏమంటారు? అయ్యో పాపం ఆ పిల్లడికి దెబ్బ కలిగిందా, రోజు చక్కగా పని చేసుకొని బతికేవాడే, రోజు ఆఫీస్కి పోయేవాడే, రోజు చెలకల పనికి పోయేవాడే, 3-4 రూపాయలు తెచ్చుకొని తినేవాడే శుభ్రంగా. ఏందా ఇన్ని కష్టాలు వచ్చాయి అనే మనసు లేదు. అంటే ఏ మనసు ఉంది? కఠినమైన మనసు. గుడ్డలక్క తిరుగుతున్నాడుగా, బాగానే ఉన్నాడుగా, అవసరం వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చూడటానికి ఎందుకు వచ్చారు? ఏమైనా వచ్చారు మీరు? బాగానే ఉన్నాడు, తిరుగుతున్నాడు పో. నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ 2 పేర్లు చెప్పండి, ఊరి పేరు కూడా చెప్పండి. ఎందుకంటే వీడియో వాళ్ళు కూడా చూస్తారు, ఈ వీడియోని వాళ్ళు కూడా చూస్తారు. ఒక ఆయనకి స్కూటర్ మీద నుంచి బ్యాలెన్స్ పట్టుకోలేక కింద పడ్డాడు. కింద పడితే ఆయన కాళ్ళకి కట్లు కట్టుకున్నట్టుగా, నేను కదా ఎలాగైతే ఫోటో పెట్టానో కట్లు కట్టుకున్నట్టుగా ఫోటో నా దగ్గర వచ్చింది. నాకేం తెలియదు ఏం జరిగిందో. సరే సన్నిహితుడు కదా అని ఫోన్ చేస్తే సరేనా నేను రేపు వస్తాలేండి అని చెప్పినాను. వారికి ప్రార్థన చేస్తాలేండి అనలేను నేను, అటు నా వల్ల కాదు. రేపు వస్తాలేండి అని చెప్పిన. రేపు వస్తానని నేను చెప్తా ఉన్నప్పుడు సరే ఇంకొక బాధ్యత గల సహోదరుని నేను ఫోన్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సేవకులు లేవు. నీ ఎట్లా పోతాం? ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తే అట్లా వచ్చినారు కదా మీరు
ఎందుకు వచ్చినారు, దేనికి వచ్చినారు, ఏంది, అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకని నేను ఏం చేశానంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇన్ఫర్మేషన్ అన్నా నేను రిజర్వేషన్ చేశాను, బ్రదర్కి ఇలా అయింది, వస్తున్నాను. ఆయన అన్నాడు, అది వాళ్ళ సైకాలజీ, అంత పెద్ద ప్రమాదం ఏం కాదన్నా, మీరు విజయవాడ నుంచి అన్ని గంటలు ప్రయాణం చేసి రావడం అవసరం. ఏదో చిన్నది బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాడు, కట్టుకున్నాడు అన్నాడు ఆయన. అంటే ఆయన నా పట్ల దయ చూపించాడు. ఏమని, మీరు విజయవాడ నుంచి 12 గంటల దాకా ప్రయాణం చేయాలా, వాళ్ళంత ఛార్జీలు ఎందుకు లేండి అనే విధానంలో చెప్పాడు. అంతేగాని ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు రానవసరం లేదనే విధానం చెప్పలేదు. ఆ కాన్సెప్ట్ ఇది. ఏ కాన్సెప్ట్తో చెప్పాడు, మీరు అన్ని గంటలు ప్రయాణం చేయాలి, అసలు మీరు బిజీగా ఉంటారు, మరి వాళ్ళంత ఛార్జీలు అవుతాయి, మీరు ఆ ట్రైన్ ఎక్కరు, బస్సు అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఛార్జ్ అవుతుంది, ఛార్జ్ ముఖ్యం కాదు, ప్రేమ ఏది, నా పద్ధతి ఇది. ఫోన్ చేసి పలకరించి ప్రార్థన చేస్తాలేండి అనలేను నేను. అంత నీచమైన సంస్కృతి అది నా అభిప్రాయం. కొంతమంది చాలా సింపుల్గా చెప్తారు, సరేలే అన్న ప్రార్థన చేస్తాను, ఎవరికి కావాలి నీకు ప్రార్థన అంటే ఎవడు చేస్తలే, నువ్వు ఒక్కడు చేస్తావు ప్రార్థన, ఎవరు చేయరా. అందుకని ఏం చెప్పిందంటే మదర్ తెరెసా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే నిన్న. అంటే ప్రార్థన కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు సహాయం చేయలేకపోయినా వెళ్ళి పలకని ఛార్జ్ పెట్టుకొని వెళ్ళి తప్పేముంది, దాని మించిన సహాయం మరొకటి లేదు. నువ్వు పని ఆపుకొని, చెప్పండి అర్థమవుతుందా, పని ఆపుకొని ఛార్జ్ పెట్టుకొని వెళ్ళామంటే ఇంకా దాన్ని మించిన 100, 500, 1000 రూపాయల సహాయం కంటే ఇది గొప్పది కాదా. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి పని ఆపుకొని ఛార్జ్ పెట్టుకొని వెళ్ళి పలకరించి రావడం అంటే అది గ్రేట్. కానీ కొంతమంది చిన్న యాక్సిడెంట్ అయినా, కాళ్ళు చేతులు ఇరిగినా ఏమో అనుకున్నా, ఇరిగింటే బాగుండే అట్లాంటి కూడా ఉంటారు. అయ్యో కింద పడ్డా అనేవాళ్ళు కాదు, కాళ్ళు చేతులు ఇరిగింటే బాగుండే, తలక పగిలింటే బాగుండే, ఒక 6 నెలలు సంవత్సరం మంచంలో ఉంటే బాగుండే. ఇదేమి ఓదార్పు, ఇదేమి ఆదరణ. అసలు అట్లాంటి దరిద్రులు హాస్పిటల్కి వెళ్ళి పలకరించడం అవసరం వాళ్ళని. ఏమో బాబు చిన్న దెబ్బ లేదా, ఇంకా నేను కాలు చెయ్యి ఇరిగింది అనుకున్నా, తలక పగిలింది అనుకున్నా అంటారా. అది అంటే వాళ్ళ ఫీలింగ్ అవి, కాళ్ళు చెయ్యి ఇరగలేదు, తలకే కూడా పగిలింటే బాగుండేది అని వాళ్ళ ఫీలింగ్స్. అందుకే దాన్ని బయటకు పెడుతున్నారు. పోలేనైనా చాలా సంతోషం, ఏదో భగవంతుడి దైవంలో లేచిన టైమో చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అనేవాళ్ళు చాలా అరుదు, చాలా. ఇక్కడ ఏమంటారంటే, ఏమంటారు, కఠినమైన మనస్సు ఇది. దీన్ని ఏమంట, ఇశ్రాయేలుకి ఎలాంటి మనసు ఉంది, దయాదాక్షిణ్యం లేవు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు, లోబడే మనస్తత్వం లేదు, ప్రేమించే మనస్తత్వం లేదు, కఠినమైన మనస్సు. ఇది ఎన్నోది, 3వ ప్రమాదం. ఇది ఇశ్రాయేలులో ఉన్న 3వ ప్రమాదం. చూడండి, తద్వారా ఏమవుతుందో 4వ చూడండి, 25వ వచ్చు. 4వది ఏం జరిగింది, అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇళ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలమిచ్చు చెట్లను వశపరుచుకుని, అలాగున వారు తిని తృప్తి పొంది మదించి మహోపకారమును బట్టి అంటే మదించారంట. ఏం చేశారు, ఏం చేశారు, కఠినమైనప్పటికీ కఠిన మనసున్న దేవుడు వారి పట్ల దయ చూపుతూనే వచ్చాడు. కానీ ఏం చేశారంట, మదించారు. మదించడం అంటే ఏంటో తెలుసా, బైబిల్ భాష అది అది తిట్టే. దాన్ని తిట్టుగానే ఆంధ్రలో అయితే బూత్ అంటారు, ఇక్కడ ఏమంటారు, తిట్లే అంటారా, ఏమంటారు, ఇక్కడ బూత్ అంటారా. ఇది తిట్టే. మదించడం అనేది
తిట్టే. ఇక్కడ నెహెమ్యా కంటే ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఎలాగుందో. 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయము 14 నీ మనస్సు మదించి. ఎంత పచ్చిగా రాస్తాడు. ఏం రాస్తాడు? నీ నీ మనస్సు మదించి. మదించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మదం ఎక్కింది అంటారు కొంతమంది. మదం బట్టి ఇట్లా చేశాడు, కొవ్వు బట్టి అంటారు కొంతమంది. అది ఏమైనారంట ఇశ్రాయేలీలు? మదించారు, కొవ్వు పట్టారు. అవి పచ్చి పదాలు, వాడుక పదాలు. మదించడం అనేది అఫీషియల్ పదం. కాబట్టి ఇదేంటిదంటే దేవునికి అంతగా వారి పట్ల దేవుడు చూసిన వీళ్ళు మదించారంట. మదించి ఏం చేసినారు? చదువు. నీ మనసు మదించి నీ మహోపకారమును బట్టి. ఎక్కడ చదువుతున్నావు? ఎక్కడైతే మనం వెళ్ళామో అక్కడే చదవాలి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాపములను. పోయిన సబ్జెక్టు 14 వచ్చిన కాడ చదివాము. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. నీ మనస్సు మదించి. దాసుల గృహమైన అంటే మదించినప్పుడు ఏమవుతుందంట? మనసు మదించినప్పుడు ఏమవుతుంది? కృతజ్ఞత లేని వారు అవుతారు. ఏమవుతారంట? అదే రాస్తాడు అక్కడ. నువ్వేం చేసావు? ఏందయ్యా చదువు? ఆన్సర్ చెప్పకపోయినా చదువు అయ్యే సరిపోతుంది. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచారు. ఇప్పుడు మర్చిపోయినారు. అంటే కృతజ్ఞత లేని స్వభావం. దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించవలసిన వారు, అయ్యా ఎలాంటి బ్రతుకులు మావి ఐగుప్తులు ఉన్నప్పుడు, ఇలాంటి మాకు ఎంత సర్వసమృద్ధిని ఇచ్చావు. ఈరోజు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయంటే నీ దయ వల్లయ్యా, నీ భిక్ష వల్లయ్యా అనుకోవాలా వద్దా? అది కృతజ్ఞత. దేవుణ్ణే మర్చిపోయారంట. కఠినమే కాదు, మదించడమే కాదు, ఇన్ని చేసిన దేవుణ్ణి ఏం చేశారంటే వాళ్ళు మర్చిపోయినారు. అందుకే వారికి కష్టాలు మొదలైనాయి. మర్చిపోయినారు. అందువలన సమస్యలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఇప్పుడు 33 దగ్గర నేమి గ్రంథం అలా మన పాట దగ్గరికి అవసరం లేదు. 20 చదవలేదా? మరి చదవండి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట 5వది అయిపోయింది, ఇప్పుడు 6వది. మరలా ద్రోహులు కాగా నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించితివి. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు శత్రువులు ఇంతగా శ్రమ పెడుతున్నారంటే, ఎందుకు ఆయన ఏమైనాడంట? ఆయన ఏమైనాడు? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమైనాడు? 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం. వీళ్ళు ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు. ఆయన బహుగా స్తుతి నొందగిన వాడు. సమస్త దేవతల కంటే అందరికంటే ఆయన పూజ్యుడు. ఇప్పుడు అర్థమైందా? మరి ఇలాంటి దేవుణ్ణి ఐగుప్తులో ఎవరైనా విడిపించారా? వారిని ఎవరైనా వారిని కాపాడారా? ఐగుప్తులో లేరా ఎవరు? అలాంటి దేవుడు, ఘనత వహించిన దేవుణ్ణి వాళ్ళు పూజించడం, ఆరాధించడం ఏం చేశారంటే చివరికి మర్చిపోయారు. అందువల్ల శత్రువులకు అప్పగించబడే పరిస్థితి ఏర్పడింది. మహాగరుణ్ణి ఆరాధించకుండా, పూజించకుండా, స్తుతించకుండా నిర్లక్ష్య వైఖరి
మర్చిపోయే స్వభావము, కఠినమైన మనస్సు, మదించిన మనస్సు, లోబడని మనస్సు. అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన పరిస్థితిని బట్టి దేవుడి శత్రువులకు ఏం చేశాడంట? అప్పగించాడు. శత్రువులకు అప్పగించాడు. ఇప్పుడు ఆ శత్రువులు ఏం చేస్తున్నారంట? ఇంకా ఏం చేస్తారో చూడండి. వాళ్ళు 33వ వచనం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యవంతుడిగా ప్రవర్తించదు కానీ ఇప్పుడు వారు ఏమయ్యారంట? దుర్మార్గులయ్యారు. సన్మార్గులుగా ఉండవలసిన వారు ఏమవుతొచ్చారు? దుర్మార్గులుగా మారిపోయారు. దుర్మార్గులు దేవుడిని ఆరాధిస్తారు. దుర్మార్గులు దేవుడి కార్యాలు ఏం గుర్తుంటాయి? దుర్మార్గులకి మనుషులకి ఏమాలు గుర్తుంటారు? డబ్బును చూసుకుంటారు, హోదాను చూసుకుంటారు, స్థితిని చూసుకుంటారు. ఇంకా ఎంత నీచం దానికైనా దిగజారుతారు. ఇప్పుడు దుర్మార్గులు అవుతూ వచ్చారు. ఏమైపోయారట? అంత మాత్రమే కాదు, ఇంకేమైపోయారో చూడండి. 35 వచ్చింది. ఇంకేమైపోయారు? వారు తమ రాజ్య పాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమును ఫలవంతమైన భూమిని అనుభవించింది నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలను విడిచి వారు మనసు ఇంకా చెడిపోయినారు. ఎంతగా చెడిపోవాలో ఆయన పూజించి ఆరాధించవలసిన జనం, ఇశ్రాయేలు జనం ఏమైపోయినారంట? ఇలాగ భూమి మీద ఉన్న సమస్త మానవతోటి ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోయాడు. ఇలా దుర్మార్గుని ఎవడు కాపాడడు, శత్రువుని ఎవడు కాపాడలేడు, కఠినమైన వాడిని ఎవడు కాపాడలేడు. ఎవరు వారికి సహాయం చేసేవాళ్ళు లేరు. విధులు పెట్టేశారు అందరూ. చెడిపోయి భ్రష్టు పట్టిపోయినారు. ఇంకా ఎవరు సాయం చేస్తారు? ఎవరు కాపాడతారు? ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో, ఆ కష్టాల్లో, ఆ వేదనలో, ఆ నిట్టూర్పులో మగ్గిపోతున్న ఇశ్రాయేలు పట్ల దేవుడు దయ చూపించాడు. శ్రమలలో, వేదనలో ఇంతగా పాడైపోయినారు. 7 అంతలుగా వారు పాడైపోయినారు. ఎన్ని రకాలుగా పాడైనారు? 7 అంతలుగా వారు పాడైపోయినటువంటి వారి పట్ల దేవుడు ఎలాగైనా వారిని కాపాడాలని ఆలోచన చేశాడు. ఎలాగైనా వారిని కాపాడాలి. ఆ చివరి చదవండి. 9వ అధ్యాయంలో 17వ వచనం మధ్య భాగం నుండి. అయితే నీవు 17వ వచనం మధ్య భాగం. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయాళత్వము గలవాడవును, దీర్ఘశాంతము బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. ఎంత చేసినా ఏం చేయలేదంట? ఈ ప్రజల పట్ల దేవునికి, ఆనాడు ఇశ్రాయేలు పట్ల దేవునికి, ఈనాడు నీవు నేను మనం కూడా దేవుని పట్ల ఇలా 7 అంతలుగా చెడిపోయిన వారు, దేవుని నమ్మలేనటువంటి వారు, దేవునికి లోబడలేనటువంటి వారు, దేవుని చిత్తం జరిగించలేనటువంటి వారు, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోలేనటువంటి వారు, మదించి మర్చిపోయినటువంటి వారు. అయినప్పటికీ దేవుడు మనం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇశ్రాయేలీల పట్ల దేవుడు దయ చూపినట్టుగానే మన పట్ల కూడా, ఈ కాలంలో ఉన్న నీ పట్ల నా పట్ల, ఈ కాలంలో ఉన్న నీ పట్ల నా పట్ల కూడా ఆయన కృప చూపుతూనే వచ్చాడు. 31వ వచనం చదవండి. మనం ఆరాధనలోకి వెళ్తాం. అయితే నీవు మహోపకారువై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకై ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరగల దేవుడువై, నీవు నిజముగా కృపా కనికరగల దేవుడువై. కాబట్టి ఆ వాత్సల్యతను బట్టి, ఆ కృపను బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? క్షమించాడు. దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఏం చేస్తాడు? 27వ వచనం. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతిలో నుండి అప్పగించుకువి. ఆ శత్రువులు కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని
తప్పించుటకై నువ్వు కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత వారి రక్షకులను దయచేసి, మనకు కూడా ఇలాంటి స్థితిలో ఏ రక్షకుడు లేని కాలంలో మన కొరకై యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన రక్షకుడు. ఇశ్రాయేలుకి రక్షకులు వచ్చారు, ఇశ్రాయేలుకి ప్రవక్తలు వచ్చారు, ఇశ్రాయేలుకి న్యాయాధిపతులు వచ్చారు, ఇశ్రాయేలుకి రాజులు వచ్చారు. మరి మనకెవరు వచ్చారు? వీళ్ళందరూ మనకు సెట్ అవరు. ఈ కాలంలో ఇలా భ్రష్టు పట్టిపోయిన నీ కొరకు నా కొరకై దేవాది దేవుడే, మహోన్నతుడైన దేవుడే, కృపావాత్సల్యతగా దేవుడే నరావతారిగా భూమి మీదకి నీ కొరకు నా కొరకు నన్ను విమోచించడానికి విమోచకుడిగా రక్షకుడిగా ఈ లోకానికి అందించి క్షమించాడు కనుకనే నీకు నాకు బదులుగా ఆ యజ్ఞ పశువుగా బలిగా చేయబడి చివరక్తం బట్టి దారిపోసి మనల్ని విమోచించాడు. శత్రువుల చేతుల నుండి, మరణం నుండి, అపాయం నుండి, కీడు నుంచి, ప్రమాదాల నుంచి విడిపించడమే కాదు, తనకు స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఏం చేశాడు? తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అది మాత్రమే కాదు, ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనకు ఉండే గొప్ప ఘనత ఇచ్చాడు. ఒకప్పుడు మనం కూడా ఇశ్రాయేలీయుల లాంటి వారిని, వారికి రక్షకులను ఇచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయనే రక్షకులుగా దిగి వచ్చి చివరి రక్తపుట్టు దారి కోసం ఇలాంటి 7 రకాల చెడ్డ స్వభావాలను మన కొరకు ఆయన ప్రాణమును పన్నంగా పెట్టి వారి మాట మాట్లాడకుండా నీ కొరకు నన్ను ఆ స్థితి నుంచి విడిపించి కాపాడి విమోచించి కుమారుడుగా కుమార్తెగా స్వీకరించి ఆయన ఆరాధించే అనుగుణం తీసుకొచ్చి ఆయన రాజ్యంలో మరలా చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి మనం ఆ దేవుని స్తుతించి ఆరాధిస్తాం.